పరిశుద్ధాత్మ మీదికి రావడం వేరు, లోనికి రావడం వేరు. లోనికి రావడం అనేది యేసుప్రభుని అంగీకరించగానే జరిగింది. అపోస్తలుల కార్యాలు 10:43 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. 47 వచ్చిన పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నేలకు ఆటంకము చేయగలడు. కాబట్టి ఆత్మను పొందడానికి బాప్తిస్మానికి సంబంధమే లేదు. బాప్తిస్మం అనేది ఏంటంటే మనం రక్షణ పొందామనే సంగతిని మన సంఘానికి తెలియపరుస్తున్నాం. ఇంకా చెప్పాలంటే సంఘాన్ని మనము గణపరుస్తున్నాం, సంఘమును మనము గుర్తిస్తున్నాం. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు ఎరిగి ఆత్మనిచ్చాడు, కానీ మనం రక్షించబడ్డామనే సంఘము తెలియదు. కాబట్టి దాన్ని బాప్తిస్మం ద్వారా తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థమయ్యే సంగతి ఏంటంటే మనం క్రీస్తుని అంగీకరించినప్పుడు నీటి బాప్తిస్మానికంటే ముందే క్రీస్తులోనికి మనం పొందిన బాప్తిస్మం అర్థం కావాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం అనేది రోమపత్రిక 6వ అధ్యాయంలో రాశాడు, గలతీ పత్రిక 3:27లో రాశాడు, అలాగే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనాలు రాశాడు. ఇది ఏది నీటి బాప్తిస్మానికి చెందిన అంశాలు కాదు. కానీ మనకు తెలియక నీటి బాప్తిస్మం చెప్పేటప్పుడు ఈ వచనాలు తీసి చెప్తున్నారు. ఇది క్రీస్తులోనికి బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటంటే రోమా 6:10 ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. అది 10వ వచనం. అది మనం అంగీకరించినప్పుడు 11వ వచనం అటువలే మీరును పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే ఇప్పుడు ఈ బాప్తిస్మం ద్వారా ఏం జరిగింది? ఎంచుకొనుట అనేది కలిగింది. అందుకని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏం చెప్పాడంటే దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే అన్నాడు. అంటే ఈ బాప్టిజం ద్వారా మనకేమొస్తుంది? నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి పేరే నేను చచ్చిపోయాను అనే గ్రహింపు. చచ్చిపోయామని మనకు తెలియకపోతే నిర్మలమైన మనస్సాక్షి అండి చచ్చిపోయామనే గ్రహింపు. నేను ఎక్కడి నుంచి చెప్పాను మీకు లింక్ గుర్తు తెచ్చుకోండి. చచ్చిపోయామని తెలియకపోతే జీవం మనకు కనపడదు, జీవం మనకు ఓపెన్ అవ్వదు. అంటే మన కొరకు నియమించబడిన క్రీస్తు మనకు తెలియదు. మన కొరకు నియమించబడిన క్రీస్తు తెలియనప్పుడే ఇశ్రాయేల్ కొరకు నియమించబడిన క్రీస్తు గురించి ఆలోచిస్తాం. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పిల్లజాడ తల్లికి లేక తల్లిజాడ పిల్లకి లేక చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలయ్యి అరిచే రోజు, 7 చరణాలు పాటది. అదంతా పాడే బదులు ఇదే రక్షణ దినము యేసయ్య కృపాకాలము అని పాడితే బాగుంటుంది కదా. అది నా పాయింట్. కాబట్టి ఇది